హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ తీగ లాగితే పెద్ద డొంకే కదులుతోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర, ఆయన ఆరగింపులు ఏసీబీకి శివబాలకృష్ణ పూసగుచ్చినట్టుగా చెప్పేసినట్టు తెలుస్తోంది. కస్టడీలో శివబాలకృష్ణ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు ఐఏఎస్ అధికారుల్లో కూడా పెద్ద చర్చగా మారుతోంది. గుబులు కూడా రేపుతోందని చెప్పాలి. ఇప్పటికే ఓఆర్ఆర్ ప్రాజెక్టును కారు చౌకగా ముంబై సంస్థకు అప్పగింత వివాదంలో కూడా అరవింద్ కుమార్ పాత్ర ఉంది. తెర వెనక ఆయన చేసిన పని అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది అన్న అనుమానాలున్నాయి. ఏటా 633 కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే ఓఆర్ఆర్ను కేవలం 246 కోట్లకే ప్రైవేట్ సంస్థకు హెచ్ఎండిఏకు రాసిచ్చినటువంటి ఆ డీల్ ఏదైతే ఉందో దాంట్లో అరవింద్ కుమార్దే కీలక పాత్ర అన్నటువంటి వార్త కూడా చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి బాగోతంలోనూ అరవింద్ కుమార్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక ఇందుగలడు అందులేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అన్నట్టుగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఒక భూమేత భూ ఆరగింపులు క్విడ్ ప్రోకో నజరానాలకు కొదవే లేదు. నీకిది నాకది అన్నట్టుగానే వ్యవహారాలు చక్కబెట్టేసినట్టుగా తెలుస్తోంది ఈ ఐఏఎస్ అధికారి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. శివబాలకృష్ణ వెనుక ఎవరున్నారు, ఎవరి పాత్ర ఏమిటి, కేసు లోతుల్లోకి వెళితే ఎవరు బయటపడతారు, ఎవరి పేరు బయటకొస్తుంది, ఇవన్నీ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చ. ఊహించినట్టుగానే మొదటి పేరుగా సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరు రివీల్ అయింది. సార్ హ్యాండ్ చాలా పెద్దదని, ఐఏఎస్ అధికారిగా సార్ లుక్కు పడితే తాంబూలం గట్టిగానే సమర్పించుకోవాలని ఏసీబీ వాంగ్మూలంలో శివబాలకృష్ణ చెప్పేసినట్టుగా తెలుస్తోంది. ఇక మచ్చుకు కొన్ని ఉదంతాలను కొన్ని ఉదాహరణలుగా కూడా వెల్లడించడంతో ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు, సీనియర్ ఐఏఎస్ కోరినట్టుగా ఆయన చెప్పినట్టుగా పూలల్లో పెట్టి దఫాలుగా 10 కోట్ల వరకు అరవింద్ కుమార్ కు ముట్ట చెప్పినట్టు శివబాలకృష్ణ ఓపెన్ అయ్యారు ఏసీబీ అధికారుల ముందు. డబ్బు చేతికి రాగానే ఆఫీస్లోని ఫైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ లా కదిలి వెళ్లాయి. తనకు కావలసినటువంటి బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకోవడంలో అరవింద్ కుమార్ ఎంతో శ్రద్ధ కూడా చూపేవారంట. నార్సింగ్లో అదే జరిగింది అన్నది శివబాలకృష్ణ వాంగ్మూలంలో మరొక కీలకమైనటువంటి అంశం. నార్సింగ్లోని వివాదాస్పద భూమిని ఒక కంపెనీకి అప్పగించేలా చాలా ఈజీగా క్లియరెన్స్ ఇచ్చేశారు అరవింద్ కుమార్. ఎకరమో 2 ఎకరాలో కాదు, ఏకంగా 12 ఎకరాల వివాదాస్పద భూమి అది. ఆ భూమి రాత్రికి రాత్రి సక్రమం అయిపోయింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పనితీరుకు ఇదొక మచ్చు తునక మాత్రమే. నార్సింగ్లోని ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం సార్ వారు అడిగింది చాలా చిన్న మొత్తమే, జస్ట్ 10 కోట్ల రూపాయలే. ఆయన అడిగారు, సదర్ సంస్థ టోకెన్ అమౌంట్ గా 1 కోటి నగదు ఇచ్చేసిందంట. తలతల్లాడే ఆ 1 కోటి రూపాయల నోట్ల కట్టలను షేక్ సైదా చెల్లించారని, జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ ఇంటికెళ్లి మరి ఆ మొత్తాన్ని అందజేసినట్టు ఏసీబీకి పూసగుచ్చినట్టు చెప్పేశారు శివబాలకృష్ణ. నిజానికి ఒక సినిమాలో ఉన్నట్టు, అంటే పోకిరి సినిమాలో కొత్త కానిస్టేబుల్ ఓ బిల్డర్ దగ్గరికి వెళ్లి తుపాకీతో కాల్చి పడేస్తా మరో బిల్డర్ సిఐ భార్య పద్మావతి పేరున ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా రియల్ కథ నడపడంలో ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టైలే వేరన్నట్టుగా తెలుస్తోంది. క్విడ్ ప్రోక్రో నజరానాలకు పెట్టింది పేరు. ఇందుకు మహేశ్వరం మండలంలోని మంకల్ ల్యాండ్ డీలింగే కథలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వోటెక్స్ భూములకు ఫేవర్ చేయడంలో పోటీ పడి మరీ ఉత్సాహం చూపించారంట ఐఏఎస్ అరవింద్ కుమార్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కూడా తాము అనుకున్న విధంగా అధికారులు చేసి పెట్టడంతో అట్లాగే ఆ వోటెక్స్ సంస్థ కూడా పెద్ద మనసు కూడా చాటుకుందంట. వోటెక్స్ సంస్థలో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ పేరిట బహుమానంగా కూడా ఇచ్చేసినట్టు ఏసీబీకి శివబాలకృష్ణ చెప్పేశారు. ఇక ప్రస్తుతం ఏసీబీ ఫోకస్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై పడింది. పిలిచి ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. శివబాలకృష్ణను ప్రశ్నిస్తేనే అరవింద్ కుమార్ పాత్ర, కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లు బయటకొచ్చాయి. అదే అరవింద్ కుమార్ ను క్వశ్చన్ చేస్తే ఇంకెంతమంది బిగ్ షాట్స్ బయటకొస్తారు? ఇప్పుడు ఇదే ఉత్కంఠ రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇంతకీ అరవింద్ కుమార్ ను విచారణకు ఎప్పుడు పిలబోతున్నారు? ఏసీబీ అధికారులు చాలా పగడ్బందీగా అడుగులు వేస్తున్నారు. అరవింద్ కుమార్ ను ప్రశ్నించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందా?
అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసిన ఏసీబీ పక్కా ఆధారాలతో అరవింద్ కుమార్ అవినీతిని బయట పెట్టబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇట్లా మొత్తానికి అరవింద్ కుమార్ ఐఏఎస్ పేరు బయటకు రావడం, శివబాలకృష్ణ ఆయనను ప్రశ్నిస్తుంటే చాలా పెద్ద మొత్తంలో ఒక భారీ కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తోంది. కట్టల నోట్ల కట్టలు, కుప్పలు కుప్పలుగా పైసల కట్టలు, అసలు లెక్కలేనన్ని యాపిల్ ఐఫోన్లు, ఇంకా భూమికి సంబంధించినటువంటి పత్రాలు, చాలా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. స్థిర చరాస్తులు అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒక్క శివబాలకృష్ణను ప్రశ్నిస్తేనే కొంతమంది ఐఏఎస్ అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ అందరి చిట్టా మొత్తం దగ్గర పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఆచి తూచి అడుగేస్తున్నట్టుగా